హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. మిక్స్డ్ టాక్ లోను బ్రేక్ ఈవెంట్స్ సాధించిన దేవరా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ దేవరా 2 సెట్స్ మీదకి వెళ్ళాలంటే తారక్ ముందుగా ముగించాల్సిన టాస్క్లు ఏంటి? దేవరా సక్సెస్ మీట్ యూనిట్ కు కొండంత బలాన్నిచ్చింది. టాక్ ఎలా వచ్చినా బ్రేక్ ఈవెంట్ సాధించడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేవరా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఈ పార్టీలో హల్చల్ చేశారు. ఈ సినిమా సక్సెస్ చేసినందుకు తన ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అంతేకాదు దేవరా 2 కోసం తాను ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఆతృతతో ఉన్నాడు. దర్శకుడు కొరటాలని తన ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేశాడు. ఆచార్య తర్వాత దేవర చేసిన కొరటాల శివ మాస్ ఎలిమెంట్స్ తో దానికి తగిన కథా కథనాలతో వచ్చాడు. దేవర 1 ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచినా కూడా కామన్ ఆడియన్స్ మరింత బూస్టింగ్ ఎలిమెంట్స్ ను సినిమా నుంచి కోరుకున్నారు. ఆ లోటును దేవర 2 పూడ్చుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతానికి వార్ 2 సినిమా చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది. ఆ సినిమా కూడా అతి త్వరలో సెట్స్ మీదకెళ్తుంది. దేవర 1 ఎలాగూ చూశారు కాబట్టి ఫ్యాన్స్ అంతా దేవరా 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోగా కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి దేవరా 2ని మరింత ఫోకస్ తో తెరకెక్కించాలని చూస్తున్నాడు. దేవర 1 ఫీడ్బ్యాక్ నుంచి పార్ట్ 2లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కొరటాల శివ ఫోకస్ పెట్టాడు. దేవరా 2లో అనిరుద్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. దేవరా 2లో తారకు మరోసారి అదరగొట్టబోతున్నాడని తెలుస్తోంది. దేవరా 2 నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో షూటింగ్ మొదలుపెట్టి 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.